పశ్చిమ గోదావరి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటించారు. తణుకు నియోజకవర్గంలో 4,9,00,000 రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని హోంమంత్రి అన్నారు. ప్రతి గ్రామంలోనూ రహదారులు, మురుగు కాలువలు, తాగునీటి సదుపాయం వంటి అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు అనిత. గత వైసీపీ ప్రభుత్వంలో దళితులకు లక్ష్యంగా చేసుకుని పాలన కొనసాగించారని అనిత విమర్శించారు. దళితులపై కేసులు పెట్టి వేధించారని అనిత అన్నారు. సీఎం చంద్రబాబు దళిత కుటుంబాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు బంగారు కుటుంబం అనే కార్యక్రమాలను చేపట్టారన్నారు. మంచినీరు రావాలి, రోడ్లు వేయాలి, వాళ్ళకి వసతులు కల్పించాలి, ముఖ్యంగా మహిళలు అన్న వాళ్ళకి చేయూతను అందించాలి, ఆర్థికంగా నిలబడాలి అని ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఈ రోజు బీజం వేసి అవన్నీ కూడా ఈ రోజు మేము ప్రారంభోత్సవం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు 2047 విజన్ పెట్టి బంగారు కుటుంబం అని పెట్టి 2019లో మీరందరూ కూడా ఆ రోజు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన దగ్గర నుంచి కూడా టార్గెట్ ఎవరుగా పనిచేశాడంటే దళితుల్ని టార్గెట్ చేసి ఆ రోజు పనిచేసిన పరిస్థితి. రోజు ఇప్పటికి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం కరెక్ట్ గా మీరందరూ ఆశీర్వదించే సంవత్సరం. ఈ సంవత్సర కాలంలో దళితుల సంక్షేమే ధ్యేయంగా పనిచేసాం తప్ప ఎక్కడ కక్షలకి కార్పణ్యాలకి కూడా తావు లేకుండా ఈ రోజు పనిచేసిన సందర్భం.